ప్రతి తల్లిదండ్రి తమ పిల్లలు జీవితంలో విజయవంతం కావాలని కలలు కంటారు. కానీ ఆ విజయం కాలేజీలో మొదలవ్వదు. అది ఇప్పుడు మీరు ఎంచుకునే విద్యా వ్యవస్థతోనే మొదలవుతుంది. ఈ వీడియోలో మనం భారతదేశంలో ఉన్న వివిధ విద్యా వ్యవస్థల గురించి, వాటి ప్రయోజనాలు, లోపాలు మరియు మీ పిల్లల భవిష్యత్ కెరీర్కి ఏది సరైనదో తెలుసుకుందాం. విద్యను ఒక భవనం యొక్క పునాదిగా ఊహించండి. బలమైన పునాది ఉంటే ఎంత ఎత్తు భవనం కట్టినా అది నిలబెడుతుంది. కానీ బలహీనమైన పునాది అయితే చిన్న భారం వచ్చినా కూలిపోతుంది. అలాగే మీరు ఎంచుకునే స్కూల్ బోర్డు మీ పిల్లల ఆలోచనలు, సమస్యలను పరిష్కరించే సామర్థ్యం, ధైర్యం అన్నీ ప్రభావితం చేస్తుంది. అందుకే బంధువులు చెప్పారనో, పొరుగువారు సూచించారనో అనుసరించకుండా మనం ముందుగా అందుబాటులో ఉన్న ఎంపికలను సరిగ్గా అర్థం చేసుకోవాలి. భారతదేశంలోని విద్యా వ్యవస్థలు. ఇప్పుడు మన దేశంలో సాధారణంగా ఉన్న విద్యా వ్యవస్థలను చూద్దాం. 1. స్టేట్ బోర్డ్. తక్కువ ఫీజులు, ఎక్కువ స్కూళ్లలో లభ్యం. స్థానిక భాషలో బోధన ఎక్కువగా ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి బాగుంటుంది. కానీ రాష్ట్రానికి సిలబస్ మారిపోతుంది, పోటీ పరీక్షలకు సరిగ్గా దోహదం చేయకపోవచ్చు. 2. సిబిఎస్ఈ. ఇది జాతీయ స్థాయి సిలబస్. సైన్స్, మ్యాథ్స్ పై ఎక్కువ దృష్టి ఉంటుంది. ఎన్ఈఈటీ లాంటి జాతీయ స్థాయి పరీక్షలకు ఇది సరైన పునాది ఇస్తుంది. 3. ఐసిఎస్ఈ. విస్తృతమైన సిలబస్. ఇంగ్లీష్ భాషపై మంచి ప్రాధాన్యత. విశ్లేషణాత్మక ఆలోచనలను పెంచుతుంది. విదేశాల్లో చదవాలనుకునే వారికి అనుకూలం. 4. ఐబీ. ఇంటర్నేషనల్ బాకలారియేట్. ప్రాజెక్టులు, పరిశోధన, సృజనాత్మకతపై దృష్టి. విదేశీ విశ్వవిద్యాలయాల్లో అడ్మిషన్ కోసం ఇది చాలా ఉపయోగపడుతుంది. కానీ ఖరీదు ఎక్కువగా ఉంటుంది. 5. కేంబ్రిడ్జ్ ICSE. సబ్జెక్టులను ఎంచుకునే సౌలభ్యం ఉంటుంది. అంతర్జాతీయ గుర్తింపు కలిగినది. గ్లోబల్ కెరీర్కి బాగుంటుంది. కానీ ఫీజులు ఎక్కువ. సరైన వ్యవస్థను ఎంచుకోవడానికి సూచనలు. 3:35:00. తల్లిదండ్రులు నిర్ణయం తీసుకునే ముందు ఈ విషయాలను గుర్తుంచుకోవాలి. మీ పిల్లల నేర్చుకునే తీరు ఎలా ఉంది? అకడమిక్స్లోనా, సృజనాత్మకతలోనా, లేక చేతిపనుల్లోనా బలంగా ఉన్నారా? భవిష్యత్లో ఏ దిశలో కెరీర్ కోరుకుంటున్నారు? ప్రభుత్వ ఉద్యోగమా, విదేశీ విద్యనా, వ్యాపారమా అనుమతిస్తుంది? మీ ప్రాంతంలో ఆ విద్యా వ్యవస్థ అందుబాటులో ఉందా? భాష ఇంగ్లీష్ మీడియం అవసరమా లేదా స్థానిక భాషలో బలమైన పునాది కావాలా? ఈ ప్రశ్నలకు సరైన సమాధానం కనుక్కుంటే పిల్లలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. తల్లిదండ్రులు చేసే సాధారణ తప్పులు. చాలామంది తల్లిదండ్రులు కొన్ని తప్పులు చేస్తారు. ఇతరులు ఎంచుకున్న విద్యా వ్యవస్థను కాపీ చేయడం. మార్కులు మాత్రమే అన్నది అనుకోవడం. భవిష్యత్ అవకాశాలను పట్టించుకోకపోవడం. ఇవి పిల్లల భవిష్యత్ను పరిమితం చేస్తాయి. ముగింపు. కాబట్టి గుర్తుంచుకోండి, సరైన విద్యా వ్యవస్థ అనేది పాపులర్గా ఉన్నది కాదు. అది మీ పిల్లల స్వభావానికి, బలాలకు, కలలకు సరిపోయేది. మీ అభిప్రాయాలను కామెంట్స్లో రాయండి. మరిన్ని ఉపయోగకరమైన విషయాల కోసం వి-కెరియర్ను సబ్స్క్రైబ్ చేయడం మరవకండి. తదుపరి వీడియోల్లో మీ పిల్లల కెరీర్ మార్గం గురించి మరింత లోతుగా చర్చిద్దాం.